అంటే గత 27 ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేశారు. పార్టీ కూడా గుర్తించి 2 సార్లు టికెట్ ఇచ్చింది. మరి రీసెంట్ గానైతే కరీంనగర్ రాజకీయాల్లో కొంత పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అందులో మీ డివిజన్ ని చూసుకుంటే గత బీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్ గా పోటీ చేసి 2 సార్లు గెలుపొంది రీసెంట్ గా మీ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళు ఉన్నారు. టికెట్ ఈ తరుణంలో బీజేపీ టికెట్ అనేది మీకు వస్తుందని గ్యారంటీ ఉందా? ఒక్కటండి, వీళ్ళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని చెప్పేసి అంటే ప్రజల్లో ఉన్న వాతావరణం, ప్రజల మైండ్ సెట్ అనుకూలంగా ఇవాళ వాళ్ళు రావడం జరుగుతుంది. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే గతంలో మీరు గమనించండి, టిఆర్ఎస్ పార్టీ హవా ఉన్నప్పుడు అక్కడ ఉండడం జరిగింది వాళ్ళు. ఇలా బీజేపీ కూడా వాతావరణం వచ్చింది వాళ్ళ. వాస్తవంగా వాళ్ళందరూ కూడా ఇవాళ పార్టీకి వస్తున్నారని చెప్పేసి అంటే పార్టీ స్థాయిలో ఇవాళ ఉంది అని చెప్పేసి అంటే ఇవాళ మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వారు సంజయ్ గారు, అదేవిధంగా మాలాంటి కార్యకర్తలు ఈ నగరంలో చాలా మంది కార్యకర్తలు ప్రతి ఇంటికి కూడా తిరిగి వాళ్ళ పార్టీని వాళ్ళ ఒక కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, అదేవిధంగా దేశంలో మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలు కానీ, రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కానీ ఇవన్నీ కూడా ప్రజలు చూసుకపోయినాయి. కాబట్టి ఇలా బీజేపీకి వాతావరణం వచ్చింది. ఈ వాతావరణాన్ని క్యాచ్ చేసుకోవడానికి చాలా మంది పార్టీకి వస్తూ ఉన్నారు. ఓకే, రావడం కూడా, ఎందుకంటే పార్టీకి అందరూ అవసరమే, కొత్త వాళ్ళు అవసరమే, పాత వాళ్ళు అవసరమే.